తొలిసారిగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని 20,000 గాజులతో అలంకరించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి తెలిపారు. శుక్రవారం బాల త్రిపుర సుందరి ఆలయంలో గాజుల అవతారంపై విలేకరులతో మాట్లాడారు. అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుందని, అంతేకాకుండా అమ్మవారు 5 సింహద్వారాలలో కూడా గాజులతో అలంకరిస్తామన్నారు. 10 మంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆలయం బయట ఏర్పాటు చేస్తున్న ముఖద్వారాల పనులు వేగవంతమవుతున్నాయన్నారు. ప్రజలందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని, బాల త్రిపుర సుందరి అమ్మవారిని కార్తీక మాసంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారిని పూర్తిగా గాజులతో అలంకరణ చేసి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించాం. అనుకోకుండా సుమారు 10 మంది భక్తులు 20,000 గాజులు అలంకరణకి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ 10 మంది కూడా యాక్చువల్గా ఇదివరకు కూడా లాస్ట్ నవరాత్రిలో అమ్మవారికి 4,000 కొబ్బరికాయలు కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఈ 10 మంది కూడా ఈ కార్యక్రమానికి పూనుకోవడం చాలా సంతోషదాయకం. 20,000 గాజులు అలంకరణ, అలాగే 5 సింహద్వారాల దగ్గర కూడా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళే దారిలో 5 సింహద్వారాలు కూడా అలంకరణ చేయడం కూడా జరుగుతుంది. 14 ఉదయం 6 నుంచి సాయంకాలం 7:30 వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. మర్నాడు ఈ గాజులన్నీ కూడా వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా పంచిపెట్టడం కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇది ఏడాది ఎప్పుడూ లేని విధంగా నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ అమ్మవారిని గాజులతో అలంకరణ చేయలేదు. ఈ ఏడాది అమ్మవారు మాకు అదృష్టం ఇవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అందుచేత పుర ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ నగరంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ కార్తీక మాసం పురస్కరించుకుని వచ్చే 14వ తారీఖున అమ్మవారు గాజులతో అలంకారం, పుష్పాలు కాకుండా గాజులతో అలంకారం, అమ్మవారికి ఎంతో శ్రేష్ట ప్రియతికరమైన గాజులతో అలంకారం చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారు ఉదయం దర్శనమిస్తారు, సాయంత్రం క్లోజ్ చేసే వరకు కూడా అదే దర్శనం అమ్మవారు ఉంటారు. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి లోకల్లో ఉన్న భక్తులు అందరూ కూడా వస్తారని, వచ్చేవారందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా జరగకుండా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గాజులకు సంబంధించిన ఖర్చు కూడా అంతా కూడా భక్తులు దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలోనే ప్రారంభించి 2 ఆర్చులు, అమ్మవారి గోపురం బయటకు వచ్చిన దక్షిణం వైపు, ఉత్తరం వైపు 2 ఆర్చులు మున్సిపల్ అధికారుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం వారి అధికారుల ఉత్తర్వులకు లోబడి కూడా నిర్మాణాలు 2 నూతనంగా గావించడం. ఒకటి మన గ్రంథి నారాయణ గారు, బాబ్జీ గారు అసోసియేషన్ ద్వారా ఒకటి, అదేవిధంగా రెండోది భక్తులు, దాతలు అందరి సహాయ సహకారాలతో వేరొక నిర్మాణం 2 వైపులా కూడా అందంగా ఉండేటట్టు 2 భుజాలుగా అమ్మవారి గోపురానికి 2 భుజాలుగా ఉండే విధంగా సమానంగా ఏర్పాటు చేసి చేయడం కూడా ఇది చాలా సంతోషదాయకం. మొన్ననే నూతనంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర వారి సూచనలు సలహాల మేరకు సహాయ సహకారాలతో కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా దేవాలయంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచన చేస్తూ ఉన్నారు. అవి కూడా త్వరలోనే చేపట్టడం. ఇప్పుడు జరుగుతున్న ఈ 2 కూడా సుమారు ఒక 3 నెలల కాలంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం వచ్చే నాటికి ఈ 2 కూడా పూర్తవుతాయి. రంగులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ గోపురాలు 2 ఏళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చిన అందరికీ కూడా అమ్మవారి తరపున అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అమ్మవారి అంటే కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న ఈ అమ్మవారిని మీరు యథాశక్తి ఏదైతే ఉందో మేము ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క విషయంలో కూడా మీ సూచనలు సహకారాలు ఇస్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ సహాయ సహకారాలు కూడా ఇప్పుడులాగే అదేవిధంగా ఇచ్చి మమ్మల్ని ముందుకి నడిపిస్తారని కూడా కోరుచున్నాం. ఓం శ్రీ